హాయ్ అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ రివ్యూస్. ఈరోజు నేను రివ్యూ అవ్వబోయే సినిమా వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసబెల్లా. ఈ సినిమా ఎలా ఉంది అంటే పర్సనల్లీ నాకు నచ్చింది, కానీ అందరికీ నచ్చాలని రూల్ లేదు. ఎందుకంటే ఇది చాలా సింపుల్ అండ్ క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ గురించి స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే, జిల్ మరియు ఇసబెల్లా అనే ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ రెగ్యులర్గా వాయిస్ మెయిల్స్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు జిల్ తన చెల్లి ఇసబెల్లాకి వాయిస్ మెయిల్ చేస్తుంది, కానీ ఆ మెసేజెస్ అనుకోకుండా ఒక అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్తుంటాయి. జిల్కి ఈ విషయం తెలియదు. ఆ అన్నోన్ పర్సన్ ఎవరంటే మన హీరో ఆ వాయిస్ మెయిల్స్ని విని జిల్ పర్సనాలిటీకి కనెక్ట్ అవుతాడు. ఆ తర్వాత ఆమెని కలవడానికి ట్రై చేస్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి మెల్లగా లవ్ స్టోరీగా మారుతుంది. ఇంతకీ ఇసబెల్లాకి పంపిన వాయిస్ మెయిల్స్ హీరో దగ్గరికి ఎందుకు వెళ్తున్నాయి, ఆ మిస్టరీ ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే స్టోరీని కొంచెం మార్చి చెప్పాను, ఎందుకంటే ఈ క్యూట్ లవ్ స్టోరీని మీరు కూడా ఎంజాయ్ చేయాలి అని. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అక్కడక్కడ కిస్సింగ్ సీన్స్ మరియు కొంచెం రొమాన్స్ ఉంటాయి, కానీ అవి ఎక్కువగా ఉండవు. ఇక పాజిటివ్స్ గురించి మాట్లాడితే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మెయిన్గా హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్గా ఉంది. యాక్టింగ్ మాత్రమే కాదు, స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ హీరోయినే అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా సీన్స్ విజువల్గా ప్లెజెంట్గా ఉంటాయి. మ్యూజిక్ కూడా స్టోరీ మూడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. నెగిటివ్ పాయింట్ చెప్పాలంటే సినిమా రన్ టైం ఆల్మోస్ట్ 2 hours ఉంటుంది. నా ఒపీనియన్లో ఈ స్టోరీకి అంత రన్ టైం అవసరం లేదు. కొన్ని చోట్ల కొంచెం ల్యాగ్ ఫీల్ అవ్వచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే సింపుల్, ఫీల్ గుడ్ అండ్ క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీస్ నచ్చితే ఈ సినిమా ట్రై చేయొచ్చు. ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నా రేటింగ్ 3 out of 5. నా రివ్యూ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. నచ్చకపోతే నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా బెటర్గా రివ్యూ చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.